హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చంద్రస్ ఒపీనియన్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకునేది 8th వీక్ నామినేషన్స్ అండ్ ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు, దాంట్లో ట్విస్ట్లు ఏంటి, ఏమేమి ట్విస్ట్లు ఉండబోతున్నాయి, దీంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎవరు ఉండబోతున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. సో కొన్ని అప్డేట్స్, అట్ ది సేమ్ టైం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో యాజ్ యూజువల్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు? తనుజ, కళ్యాణ్, సంజన గారు, తర్వాత రాము రాథోడ్, రీతు, డిమాన్, తర్వాత మాధురి గారు, గౌరవ్, ఎంతమంది ఉన్నారు నామినేషన్లో. సో ఓటింగ్ ప్రకారం అయితే ఎప్పటికీ టాప్లో ఉండేది తనూజని. సో నెంబర్ 1 పొజిషన్లో తనూజ ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ ఉంటున్నాడు. కళ్యాణ్ తర్వాత ఈ వారం ఎస్పెషల్లీ ఈ వారం డిమాండ్ పవన్ను ఆట ఎక్సలెంట్గా అన్నాడు, మామూలు కూడా కాదు, ఒక రేంజ్లో అన్నాడు. సో సో హీ డిజర్వ్ థర్డ్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో ఎవరు ఉండబోతున్నారు? సంజన గారా, రీతునా? మన రీతునే ఉంది, సేఫ్ ప్లేస్లోనే ఉంది రీతు. ఎందుకంటే లాస్ట్ జరిగిన నామినేషన్లో తను డిఫెండ్ చేసుకునే విధానం కానీ, మాధురి గారితో తను ఎంత బార్డర్ క్రాస్ చేసి మాట్లాడినా కూడా సరే, ఆ అమ్మాయి మాత్రం ఒక్క మాట కూడా లిమిట్ దాటకుండా తనని ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఆ రేంజ్లో డిఫెండ్ చేసుకునింది, ఎక్సలెంట్గా డిఫెండ్ చేసుకునింది. సో అట్ ది సేమ్ టైం గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది. బట్ కానీ ఆ ఏమైతే ఆ డిమాండ్ పవన్తో ఉన్నాయో ఆ గొడవలు, ఆ చిరాకు, అదొక్కటి తగ్గించుకుంటే ఆ అమ్మాయి కూడా టాప్ 5 కంటెస్టెంట్, ఎక్సలెంట్గా, మామూలు కూడా కాదు, భయంకరంగా ఆడుతుంది. టాస్క్లు కానీ, గేమ్ గురించి అమ్మాయికి ఉన్న జీల్ కానీ చాలా బాగా ఆడుతుంది. సో షీ డిజర్వ్ టాప్ 5 నా ఒపీనియన్ ప్రకారం. సో బయట నెగిటివిటీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఓన్లీ గేమ్ పరంగా మాత్రమే ఆలోచిస్తే షీ డిజర్వ్ టాప్ 5. అండ్ నెక్స్ట్ 4th పొజిషన్లో రీతు ఉన్నారు. నెక్స్ట్ 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సో మోస్ట్లీ ఈమెకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది. అట్ ది సేమ్ టైం ఆమె కంటెంట్ వేయడానికి ఆమె ఏదో రకం, అది గుడ్ బ్యాడ్ ఏదో రకంగా కంటెంట్ అయితే ఇస్తూనే ఉంటుంది, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. సో కాబట్టి ఆమె యాజ్ యూజువల్గా 5th పొజిషన్లో ఉంది, ఆమె కూడా సేఫ్ ప్లేస్లోనే ఉంది. నెక్స్ట్ ఇంకున్నది ముగ్గురు, మాధురి గారు, రాము రాథోడ్, తర్వాత గౌరవ్. ఈ ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. రాము రాథోడ్కి అంత ఓటింగ్ ఏం పర్లేదు, గౌరవ్కి ఇంకా మనకు తెలిసిందే, గౌరవ్కి ఆల్రెడీ తెలుగు పెద్దగా రాదు, బట్ కానీ గేమ్స్ బాగా ఆడతాడు. కొంచెం ల్యాగ్, తను చేసిందే చెప్పుకుంటూ డబ్బా రాయిలాగా చెప్పుకుంటూనే ఉంటాడు. సో అది. ఇంకా నెక్స్ట్ మాధురి గారు, గుడ్, నాకైతే మాధురి గారు నచ్చుతున్నారు. అబ్బా, ఆమె కామెడీ కానీ, కొన్ని అక్కడక్కడ మాట్లాడడం కానీ, కొన్ని మాటలు క్రాస్ చేసి మాట్లాడే విధానం ఒకటి తప్పనిచ్చి మిగిలిన అందరితో బాగా కలిసిపోవడం కానీ నాకు బాగా నచ్చుతున్నారు. సో వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడితే బాటమ్ 2లో మాధురి గారినైనా పెట్టచ్చు, రాము రాథోడనైనా పెట్టచ్చు, గౌరవనైనా పెట్టచ్చు. ఎందుకంటే ముగ్గురు ఈక్వల్ ఓటింగ్లోనే ఉన్నారు. ఇంచుమించు ఉంటే ఇంకొక 1 or 2 మెజారిటీ పాయింట్స్తో మాధురి గారు ఉండొచ్చు. సో బాటంలో రాముని కానీ గౌరవ్ని కానీ పెట్టచ్చు, లేదా మాధురి గారిని గౌరవ్ని పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ తనుజ దగ్గర పవరాస్త్రం ఉంది కాబట్టి అది ఎవరికి యూజ్ చేస్తామనేసి మాధురి గారిని గౌరవ్ని పెట్టి, ఆ పవరాస్త్రాతో సేవింగ్ చేసే పవరాస్త్రం ఉంది కాబట్టి ఆ పవరాస్త్రాతో మాధురి గారిని సేవ్ చేసి గౌరవ్ని ఎలిమినేట్ చేసేయచ్చు. మేబీ నాకు తెలిసి ఒకవేళ పవరాస్త్ర యూజ్ చేయాల్సి వస్తే రాము రాథోడ్ని పెట్టరు. ఎందుకంటే ఆల్రెడీ తను ఇంతకుముందు పవరాస్త్రతోనే ముందుకు వచ్చాడు కాబట్టి ఇంకా పెట్టరు. పెడితే మాధురి గారిని గౌరవ్ని పెట్టాలి, లేదా ఓన్లీ ఓట్స్ ప్రకారమే ఎలిమినేట్ చేయాలి అని అంటే మాధురి గారు వీళ్ళిద్దరికంటే ఇంకొంచెం 1 or 2 మేజర్ పాయింట్స్తో తను కొంచెం హైలోనే ఉన్నారని, నేను అంత తక్కువ ఓట్స్ పడలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ బాటమ్ 2లో అంటే రాము రాథోడ్, గౌరవ్, ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. గౌరవ్ అయినా వెళ్ళిపోవచ్చు, రాము రాథోడ్ కూడా పెద్ద గేమ్ ఏం కనిపించట్లేదు. సో అట్ ది సేమ్ టైం నిన్న సంచాలక కూడా ఫెయిల్ అయినాడు. సో దాని గురించి కూడా ఈరోజు సాటర్డేలో గట్టిగా పడుతుంది అనుకుంటున్నాను, పడాలి కూడా. తన గేము లేదు,
ఈవెన్ ఆ గేమ్ ఫజిల్ గేమ్లో బాగా ఆడాడు, బట్ కానీ ఇంకొంచెం కేర్ఫుల్గా ఆడాడంటే మేబీ ఇంకా బాగా ఉండిండేదేమో. సో ఇది గౌరవ్ అనే వెళ్ళిపోవచ్చు, మాధురి గారు అయినా వెళ్ళిపోవచ్చు. మోస్ట్లీ మాధురి గారు వెళ్ళిపోరనే అనుకుంటున్నాను. ఒకవేళ తనుజ గారిని పవర్ స్టార్ యూజ్ చేస్తే ఆ డేంజర్ జోన్లో ఉన్నదైతే రాము రాథోడ్, గౌరవ్, ఇద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. సో పక్కా ఎలిమినేషన్ మనకు కానీ వస్తే నేను కంపల్సరీ షార్ట్లో మీకు చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. అందరూ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం టుమారో సండే 6 PM మనం లైవ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ 6కి నేను నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ పెట్టేస్తాను. అందరూ వచ్చి లైవ్లో జాయిన్ అవ్వండి. ఓకే, బాయ్.